అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. ఇదొచ్చేసి శనివారం రోజు మనకు నాగల చవితి గాని ఉంది గదా! నాగల చవితి రోజు మనం అది గాక శనివారం అంటే పూజ గది అంతా శుభ్రం చేసుకొని, దేవతా ప్రతిమలను అంతా శుభ్రం చేసుకొని, మాకు ఇంటి వారము అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి వారము అని, మా పక్క వచ్చేసి ఇంటి వారము అంటారు. ఈ విధంగా శనివారం వచ్చేసి పూజ అంతా ఈ విధంగా పాలతోనూ, జలంతోనూ, విభూతితోనూ శివయ్యకును, నాగేంద్ర స్వామికి ఈ విధంగా అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని, నైవేద్యం కానీ నల్ల సల్లివిడి, తెల్ల సల్లివిడి, కొబ్బరి, టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరి, మరి వచ్చేసేసి పాలు ఈ విధంగా నైవేద్యం పెట్టినాము. మనం టెంకాయ కొడతాం చూడండి, ఎవరన్నా కానీ టెంకాయ కొట్టిన తర్వాత కుంకుమ, పసుపు బొట్లు పెట్టి నైవేద్యం సమర్పిస్తారు. ఆ విధంగా సమర్పించకూడదంట. మనం కుంకుమ, పసుపు కొబ్బరి చిప్పలకైతేనే మనం ఏ విధంగా తినలేము. ఆ విధంగా భగవంతునికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు కుంకుమ, పసుపు అనేది పెట్టకూడదు. ఊరికే కొట్టిన తర్వాత స్వామికి ఆ విధంగా నైవేద్యం చూపించల్లా. మేము కానీ అప్పుడు నాకు కానీ తెలియక నేను కానీ పెడతా అంటే, ఇప్పుడు కానీ చాలామంది పెడతారులేండి. కుంకుమ, పసుపు అనేది పెడతారు కొబ్బరి చిప్పలకు. ఆ విధంగా పెట్టకూడదంట. మేమైతేనే పెట్టాము. ఎప్పుడు టెంకాయ కొట్టేసి ఆ విధంగా నైవేద్యం అయితే భగవంతునికి సమర్పించేస్తాము. మరి వచ్చేసి నల్ల సలివిడి అనేది నాగలకు ఎంత ప్రసిద్ధో లక్ష్మీనారాయణకు కానీ అంతే ప్రసిద్ధి. మళ్ళీ మనకు శని దోషం ఏమన్నా ఉన్నా, నవగ్రహాల్లో శనిమహాత్మునికి కానీ పెట్టినా మంచిది. మనకు శనివారం రోజు పెట్టి పూజ చేసుకుంటే మంచిది. అది తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించుకోకుండా వృధా చేయొద్దండి. మరి ఇంకా దేవాలయానికి వెళ్ళి శనివారం ఉదయాన్నే ఇంకా నాగలకు కానీ పాలు పోసి, పుష్పాలు, దీపారాధన చేసి, వెలిగించి, నమస్కారం చేసుకొని, మళ్ళీ నవగ్రహాలకు కానీ ప్రదక్షిణ చేసుకొని, శనివారం కదా ప్రతిరోజు చేసుకుంటాంలేండి. ఉదయం వెళ్తే చేస్తాను, సాయంత్రం వెళ్తే మటుకు నవగ్రహాలకు అవన్నీ మనం తాకూడదంట. సాయంత్రం వేళలో, ఉదయం వేళలోనే తాకల్లా అని అంటారు. నవగ్రహాలు కానీ నాగలు కానీ చూడండి శివకేశ్వర రూపంలాగా శివాలయంలో నామం పెట్టినారు. శ్రీనివాసులాగా శనివారం రోజు ఎంత బాగున్నా, శివకేశం భేదం లేరు, ఇద్దరు ఒక్కటే అని అంటారు కదా. ఆ విధంగా స్వామికి వచ్చేసి శివయ్య పైన నామాలు పెట్టినారు. ఎంత బాగా కనిపిస్తా ఉన్నాయో లింగానికి పెట్టింటే. ఈ విధంగా అయిపోయిన తర్వాత మరి వచ్చేసి మనము వెల్లుల్లి లేకుండా పప్పు చేసినాను. టమోటా పప్పు చేసినాను. టమోటాలు పెద్ద సైజు వచ్చేసి 4 తీసుకున్న, కాస్తంత చింతపండు, 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్న, కరివేపాకు, కొత్తిమీర, కందిపప్పు వచ్చేసి అరగంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉందంటారు చూడండి, కందిపప్పు ఏంచి నానబెట్టండి. 1 గంట నానబెడితేనే గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ కాకోకుండా కంట్రోల్లో ఉంటుంది. మరి వచ్చేసి ఈ టమోటాలు వచ్చేసేసి 4 పెద్ద సైజు తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కడిగి కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా కారము అనేది పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసినాం కదా. ఇంకా 2 కొంచెం వచ్చేసి ఎండు కారము, కొంచెం మెంతిపిండి, మళ్ళీ ఉప్పు, పసుపు వేసేసేది. మెంతిపిండి అనేది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది కొంచెం వేసేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి వెల్లుల్లి లేదు కాబట్టి ఇట్లా మాసాల్లో నాగల చవితి, సోమవారాలు, ఏకాదశులు, క్షీరాచి ద్వాదశి, ఇట్లా పర్వదినాల్లో వచ్చేసి ఈ విధంగా పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకొని తినచ్చు చూడండి. మళ్ళీ వచ్చేసి అయ్యప్ప మాలధారణ వేసిన, భవానీ మాలధారణ వేసిన కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి. ఎంతో రుచిగా కానీ ఉంటుంది పప్పు. ఈ పప్పు అనేది గట్టిగా చేసుకోవాలా. నీళ్ళు ఎన్ని కావాలో అన్ని పోసేసుకొని ఇంకా విజల్లకు 4 విజల్లు ఇస్తే మా కుక్కర్ పప్పు తయారైపోతుంది. ఇంకా పప్పు అంతా ఉడుకుతుంది. కొంతమంది ఇంకా కొన్ని బ్యాళ్ళు అనేది ఒక్కొక్కరు బ్యాళ్ళు ఒక్కొక్క రకంగా ఉడుకుతాయి. కుక్కర్లు కానీ అంతే. మా కుక్కర్ ఉన్నట్లు మీ కుక్కర్ ఉండదు, మీ కుక్కర్ ఉన్నట్లు మా కుక్కర్ ఉండదు. కానీ ఎవరికి ఎట్లా ఉడుకుతాయి అనేసి వాళ్ళ కుక్కర్లకు వాళ్ళకే తెలుస్తుంది. మాదైతేనే 4 విజల్లు ఇస్తే పప్పు అయిపోతుంది. మళ్ళీ పప్పు అయిపోయిన తర్వాత పప్పు ఎనుపుదామనేసి ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. 4 విజల్ తర్వాత స్టీమ్ పోయిన తర్వాత
పెట్టుకున్నాను. ఆ పప్పు వచ్చేసి నేను పప్పు గిత్తి పెట్టి అంటాను. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో ఇంకా కుక్కర్ అయితే జరుగుతుంది. మీకు అదే కనిపిస్తుంది చూడండి, కుక్కర్ జరుగుతా అంటే ఇంకా సరేలే అనేసి ఫోన్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసినాను. పప్పు కొంచెం ఎనిగిన తర్వాత మరి ఫోన్ తీసుకున్నా, ఇట్లా పప్పు ఎనిపేటప్పుడు ఏమన్నా తీద్దామనేసి. ఇంకా వేడివేడి పప్పు కదా, ఆ ఆవిరంతా కెమెరాకి వచ్చేసి డార్క్గా కనిపిస్తుంది చూడండి, అంతే. ఇంకా అందువల్ల డార్క్గా కనిపిస్తుంది. పప్పు అంతా ఎనిపేసినాను. మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు పప్పులో ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలా, దీంట్లోకి వేసుకోవాలి. ఇంకా పోపు అంతా వేగిన తర్వాత ఇంకా పప్పులోకి కలిపేసేసేది. ఈ పప్పు గట్టి చేసుకోవాలా, బాగా టేస్టీగా ఉంటుంది, రుచిగానే ఉంటుంది చూడండి. టమోటా పప్పు ఈ విధంగా చేసుకుంటేనా ఉల్లి వెల్లుల్లి లేకోకుండా కార్తీక మాసంలో ఈ విధంగా చేసుకొని తినచ్చు చూడండి. ఉపవాసం ఉండే రోజు కొంతమంది శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు ఎవరు అనుకూలాలు కొద్దీ ఎవరెవరు పూజలు ఏ భగవంతుడిని కొలుస్తారో ఆ రోజు కానీ ఉంటారు కదా, అప్పుడు కానీ చేసుకోవచ్చు. మరి వచ్చేసి ఇంకా సాయంత్రం వేళలో ప్రదోష వేళల్లో రామాలయంలో దీపారాధన చేస్తాను. దీపారాధన చేసేసిన తర్వాత హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామయ్య ఈ నామంను మించిన నామమే లేదంట చూడండి. ఓం నమ శివాయ మనం చిన్నగా పలికేటివే చూడండి, పెద్దలు ఇవేనంటే ఎప్పుడు రామయ్య తండ్రిని రామ అనుకునేదంట. శివైన ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఇవి అనుకున్నా చాలు అంటారు. మళ్ళీ వచ్చేసి ఇంకా శివాలయానికి వెళ్ళి ప్రదోష వేళలో దీపారాధన చేస్తాను. మనకు నాగల చవితి వచ్చినప్పుడు మా ఇంట్లో వచ్చేసి బీరకాయ కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ తీగ జాతికి తింటాయి, అవన్నీ వండము. మరి వచ్చేసి సేమియాలు కానీ, నూడిల్స్ కానీ, మ్యాగీలని కానీ పాముల్లాగా ఉంటాయనేసి వండము. ఆ విధంగా పెద్దల నుంచి ఇవి ఉండేటివి కాబట్టి ఇట్లాంటివన్నీ మనం పాటిస్తాము. బీరకాయ కానీ మా వారు తెచ్చినారని నిన్న చెప్పినా కదా, ఇంకా అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఎందుకంటే శనివారం వండకూడదు, ఇంకా సండే కానీ వేరేది చేసినాను. మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన ఇంటి ముందర లైటింగ్ వేసినారు చూడండి. ఆ లైటింగ్ ఎందుకు వేసినారు, గంగమ్మ జాతర చేస్తా అన్నారు ఆ గుడి వాళ్ళు అంటే కదా. ఈ స్వామి వచ్చేసి గంగమ్మ గుడికి ముందరే ఉంది, చిన్న గుడి, భైరవ స్వామి అంటారు. మన పాత వీడియోల్లో భైరవ స్వామి పగులువేలలో తీసి పెట్టినా చూడండి. నేను మళ్ళీ పోతే మటుకు పగులువేలలో తీస్తాలేండి, అదే పనికి పోయి మీకు అర్థం కావాలనేసి దేవాలయం కానీ చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు పూలు అన్నీ ఉన్నాయి, ఇది గంగమ్మ దేవాలయము. ఇప్పుడు అక్కడ పీఠంలాగా ఉంది చూడండి, కమ్మిడి కనిపిస్తుంది నల్లది, అక్కడ అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు వచ్చేసి గంగా నది దగ్గరికి పూజలు అందుకునే పోయేది. అక్కడ ఏదో వాళ్ళు పూజలు చేస్తారు స్వామి, అక్కడ పూజ చేసేసి శనివారం ప్రదోష వేళలో మళ్ళీ గ్రామోత్సవానికి వస్తారు. ఒక 4-5 వీధులు ఉన్నాయిలేండి మా ఇంటి దగ్గర, అన్ని వీధుల్లోనికి గ్రామోత్సవానికి ఈ అమ్మ గంగమ్మ. కానీ నాకు దగ్గర పోయి వీడియో తీసే కానీ అంత జనం ఉన్నారు, అందువల్ల నేను పోలేకపోయినాను. మీకు ఎప్పుడన్నా పగులువేళ్ళలో మనకు గుడి అయితే దగ్గరే కానీ పొయ్యేకి వీలు కాలేదు, అంతేగాని గుడి అయితే దగ్గరే. మాకు అక్కడ గంట కొట్టినా కానీ మాకు వినిపిస్తుంది. మేము ప్రతిరోజు ఆ తల్లిని మటుకు నమస్కారం చేసుకుంటాము, గంగమ్మ భైరవ స్వామి. మరి వచ్చేసి వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు. మళ్ళీ డప్పు వాయించే వాళ్ళు ఉరుములోళ్ళు, దాసప్ప గారు, వీళ్ళు వచ్చి వేషధారులో జోకర్సు. ఈ విధంగా గురవైలు శివయ్యకి చాలా ప్రీతికరం చూడండి. ఇది మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం కానీ టెంకాయ, పూలు, కర్పూరం అన్నీ ఇచ్చి స్వామికి అమ్మవారికి వచ్చేసి టెంకాయ కొట్టించుకున్న తర్వాత ఇంకా కొంచెం వీడియో తీద్దామనేసి తీస్తాను. ఈ విధంగా అసలు 2 రోజులు జరుపుతారు, ఎంతో బాగా జరుపుతాడు ఆ స్వామి. అక్కడ గ్రీన్ కలర్ అంగి కనిపిస్తాను చూడండి, తలకు పేటలాగా చుట్టుకున్నాడే ఆ స్వామికి గంగమ్మ అమ్మవారుగాను వస్తారు. ప్రతి శుక్రవారము ఆ స్వామి అందరికీ భక్తులకు వచ్చేసి వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటాయి అవి చెప్తాడు.
ప్రతి శుక్రవారము జరుగుతుంది. పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడో బెంగళూరు నుంచి, మాదైతే ధర్మవరము, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ అమ్మవారిని అడిగి పోతారు. ఆ విధంగా చేస్తారు. ఇక్కడ మన ఇంటి దగ్గర గురవైలును డప్పు కొడతారే వాళ్ళిద్దరూ ఆడుతున్నారు. ఈ విధంగా ఆడుతున్నారు. అసలు అయితే ఎంత బాగా ఆడుతున్నారంటే అంత బాగా ఆడుతున్నారు. గంగమ్మ మరి వచ్చేసి గంగమ్మ తర్వాత 7 అక్కమ్మ గారు అనేసి, ఆ అక్కమ్మ గారు అనేది ఈ దేవాలయంలో ఏం లేరు గంగమ్మ దగ్గర, కానీ వేరే ఊరు నుంచి వచ్చేసి ఆ అమ్మవారిని కానీ తీసుకొచ్చినారు. పూజలు అందుకొని మళ్ళీ ఆ అమ్మ యథాస్థానానికి మళ్ళీ వాళ్ళ ఊరికే పోయింది. వాళ్ళ అమ్మవారు గంగమ్మ కానీ అట్లే ఈ విధంగా అక్కమ్మ గారు ఎనిక్కి ముందుకు వచ్చినారు. గంగమ్మ కానీ వచ్చింది, కానీ నాకు ఆ జనంలో వీడియో తీయలేకపోయినాను. చాలా బాగుంటుంది అమ్మవారు అయితేనా, అమ్మవారి జాతర అయితేనా అసలు ఎంతో బాగా చేస్తారు. 2 రోజులు ఆ స్వామి అయితే బాగా చేపిస్తాడు. ఈ అమ్మగారు ఇక్కడ నిలుచుకున్నారు. వీళ్ళను అక్కమ్మ గారు అంటారు. 7 మంది ఉంటారు. ఇట్లా నిలుచుకున్నారు. వాళ్ళే ఆ అమ్మవారే ఎనిక్కొస్తారు, ముందరికి పోతారు. ఇది వచ్చి దేవాలయం దగ్గరే ఒక అరగంట సేపు నేను అక్కడే నిలుచుకున్నాను. అక్కడే అట్లే ఎనిక్కి ముందుకు పోతుంది. ఆ జనంలో పోయి నేను వీడియో తీయలేకపోయినాను. ఏదో కొంచెం తీపిచ్చినాను. మన సబ్స్క్రైబర్స్ అంతా చూస్తారని. మనం మరొక వీడియోలో కలుద్దాం.